నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి వర్క్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. శారీ చూపించా కదా ఫస్ట్, దానికి శారీలో మిర్రర్స్ వచ్చాయి. సో దానికోసం నేను ఇక్కడ నెక్ కూడా సేమ్ అదే కుట్టాను. మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తా చూడండి. నెక్కి ఇక్కడ సిల్వర్ కలరు జరీ థ్రెడ్తో 2 లైన్స్ గోల్స్ కుట్టి దానిపైన ఇంటూ కుట్టాను. ఇదిగోండి నెక్కి చిన్నగా బార్డర్ కింద. నెక్స్ట్ తర్వాత శారీలో కట్ వర్క్ లా వచ్చిందని డిజైను. ఇక్కడ రింగ్స్ కూడా నేను కట్ వర్క్ రింగ్స్ లాగా రింగ్స్ ఇచ్చాను. ఈ రింగ్స్ కూడా 2 లైన్స్ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తోనే గొలుసు కుట్టు అనేది కుట్టాను. నెక్స్ట్ తర్వాత ఈ రింగ్స్ మధ్యలో 2 మిర్రర్స్ వేసి 2 మిర్రర్స్కి పైన ఒక మిర్రర్, ఇలాగా 3 మిర్రర్స్ వేసి ఈ 3 మిర్రర్స్ని పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో 3 రౌండ్స్ కుట్టాను. ఇదిగోండి మీకు బాగా దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి 3 రౌండ్స్ కుట్టాను. ఈ విధంగా ప్రతి రింగ్లో ఉన్న మిర్రర్స్ని మనం కుట్టుకోవాలి. కుట్టుకుంటే మీకు ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి ఓవరాల్గా కుట్టిన తర్వాత నెక్ ఈ విధంగా కనిపిస్తుంది. అమ్మా మీకు ఇంకొకసారి క్లియర్గా నెక్ మొత్తం చూపించేస్తున్నాను చూడండి. అంతే, ఎవరు అవగొట్టేశారు? నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ నెక్లో ఎలా కుట్టానో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కుట్టాను. నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి హ్యాండ్కి కిందన ఆల్రెడీ చిన్న ఇదిగోండి గోటా పట్టీలాగా ఒక చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ని అలానే ఉంచేసి నెక్లో వేసిన బార్డర్ ఇదిగోండి ఫస్ట్ ఇంటూ కుట్టుతో గొలుసు కుట్టి తర్వాత కట్ వర్క్ రింగ్స్ కుట్టి దాని మధ్యలో మిర్రర్స్ అనేది వేశాను. ఈ మిర్రర్స్ పైన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అక్కడక్కడ ఒక్కొక్క మిర్రర్ అనేది వేశాను. ఇదిగోండి ఓవరాల్గా హ్యాండ్ పార్ట్ ఇది. మీకు ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.